అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 20 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ ప్రయాణం నిదానంగా ఉన్నా పర్వాలేదు, ఆగిపోకపోవడమే ముఖ్యం. చిన్న అడుగులు వేస్తూ పెద్ద గమ్యాలను చేరుకో. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 20, 2026 వారం సోమవారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్త సమయం 6 గంటల 29 నిమిషంలకు, చంద్రోదయం 8 గంటల 2 నిమిషంలకు, చంద్రాస్త సమయము 9 గంటల 50 నిమిషంలకు. ఈ రోజున తిథి ఏమిటో చూద్దాము. ఈరోజు తిథి తదియ. ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల 49 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 20 ఉదయం 7 గంటల 27 నిమిషంల వరకు తదియ ఉంటుంది. తదుపరి చవితి ప్రారంభమవుతుంది. చవితి కూడా ఏప్రిల్ 21 ఉదయం 4 గంటల 15 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి పంచమి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము రోహిణి. ఏప్రిల్ 20 ఉదయం 4 గంటల 35 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 21 రాత్రి 2 గంటల 8 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం సౌభాగ్య. ఏప్రిల్ 19 రాత్రి 8 గంటల 1 నిమిషం నుంచి ఏప్రిల్ 20 సాయంత్రం 4 గంటల 11 నిమిషంల వరకు సౌభాగ్య ఉంటుంది. తదుపరి శోభన ప్రారంభమవుతుంది. కరణం గరిజ. ఏప్రిల్ 20 ఉదయం 7 గంటల 28 నిమిషంల వరకు. తదుపరి వనిజ ఏప్రిల్ 20 సాయంత్రం 5 గంటల 49 నిమిషంల వరకు. తదుపరి భద్ర భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం సాయంత్రం 6 గంటల 57 నిమిషంల నుంచి రాత్రి 8 గంటల 23 నిమిషంల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషంల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషంల నుంచి సాయంత్రం 3 గంటల 59 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7 గంటల 34 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 7 నిమిషంల వరకు. యమగండం ఉదయం 10 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషంల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 23 నిమిషంల నుంచి ఉదయం 5 గంటల 11 నిమిషంల వరకు. అమృతకాలం రాత్రి 11 గంటల 15 నిమిషంల నుంచి రాత్రి 12 గంటల 41 నిమిషం వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము తమిళనాడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, చార్ధామ్ యాత్రలో ఉండేటువంటి 4 ఆలయాలు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవము, చతుర్థి వ్రతము, సోమవార వ్రతము. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజునైతే చాలా మంచి రోజు అండి. ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణము, గృహ ఆరంభము, గృహప్రవేశము, ఉపనయనము, దేవతా ప్రతిష్ఠ పనులకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజున చాలా బాగుంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 21 రాత్రి 2 గంటల 8 నిమిషాల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 20 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయాలను సమీకరణ చేసుకొని మీ నిర్వహించిన పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.